సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఇవి మూతపడిపోయే రోజులు దగ్గరలోకి వచ్చినట్టే. ఎందుకంటే ఏదైతే పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ జరిగిందో ఆయన్ని తెలుసు మీకు. ఎలా అంటే ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి, అలాగ మొత్తం రాష్ట్రంలో ఉన్న స్టేషన్లన్నీ తిప్పుతున్నారు. మ్యాక్సిమం 1, 2 కాదు 17, 18 కేసుల దాకా ఆల్రెడీ నమోదయ్యాయి. ఇంకా కేసులు పెడతానన్నారు. ఆ కేసులు చాలా ఉన్నట్టు చాలా మట్టుకు వాటి మీద ఏదైతే రిమాండ్లు విధించారో ఆ రిమాండ్లకి బెయిల్ రావడం జరిగింది. అది కాదు అక్కడతో అయిపోయిందని అనుకున్న టైంలో మరలా సిఐడి ఎంటర్ అయింది. సిఐడి ఎంటర్ అయిన తర్వాత సిఐడి విచారణ మళ్ళీ రిమాండ్కి తీసుకోవడం ఎన్నో జరుగుతుంది. సిఐడి విచారణలో కొన్ని ప్రశ్నలు అయితే పోసాని కృష్ణమురళి గారిని వేశారంట. వేస్తే దానికి పోసాని కృష్ణమురళి గారు ఏం చెప్పారు, ఆ ప్రశ్నలు ఏంటి, ఆ సమాధానాలు ఏంటి? కానీ ఆయన చెప్పిన ప్రశ్నలకి, వాళ్ళు వేసిన ప్రశ్నలకి ఈయన చెప్పిన సమాధానాల్లో కొన్ని సమాధానాల్లో ఒక సమాధానం ఏంటంటే, నాతో సాక్షి మీడియానే మాట్లాడించింది. నేను ఏది మాట్లాడినా సరే, నేను ఏం మాట్లాడినా సరే నాతో మాట్లాడించిందల్లా సాక్షి మీడియానే మాట్లాడించింది. సాక్షి పత్రిక, సాక్షి మీడియా మాత్రమే మాట్లాడింది. కాబట్టి షూట్ చేసింది వాళ్ళే, మాట్లాడించింది వాళ్ళే, స్క్రిప్ట్ ఇచ్చింది వాళ్ళే, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే నేను చదివాను అని పోసాని కృష్ణమురళి గారు చెప్పారంట. ఇది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే కనుక ఇది నిజమే అని ప్రముఖ ఆంధ్రజ్యోతి పత్రిక అలాగే ఈనాడు పత్రిక రాసేసిన ఈ వార్తలు. ఏమని, నాతో మాట్లాడించింది సాక్షి మీడియానే, సాక్షి మీడియాకి సిఐడి వాళ్ళు కొద్ది రోజుల్లో నోటీసులు ఇవ్వబోతున్నారు. ఏంటి, సిఐడి విచారణలో పోసాని గారిని సిఐడి అధికారులు ప్రశ్నించిన ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి వీళ్ళకి లీకులు అందినట్టున్నాయి, ఆ లీకులు వీళ్ళు రాసేశారు అనేది చాలామంది మాట్లాడుతున్నారు. అంతే కదా. కాకపోతే ఈ 2 పత్రికలు ఒకరుగా రాసినాయి. ఈ సాక్షి పత్రిక అయితే కనుక ఇంకోలా రాసింది. ఈ 2 ఒకలా రాసినాయి. సాక్షి పత్రిక రాసింది మీకు కూడా చూపిస్తాను. కాబట్టి నిజంగా అంటే పోసాని కృష్ణమురళి గారు ఏదైతే ఆయన కేసుకు సంబంధించి అంటే సాక్షి మీడియా రాసిందంటే నాకు నేనుగానే మాట్లాడాను అని పోసాని కృష్ణమురళి గారు చెప్పడం. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి మాత్రం నాకెవరూ స్క్రిప్ట్ లేదు, నాకు నేనే మాట్లాడాను అని పోసాని కృష్ణమురళి గారు మాట్లాడినట్టుగా ఒకటైతే కనుక చూపిస్తున్నారు ఖచ్చితంగా. అర్థమైంది కదా. నాకెవరో స్క్రిప్ట్ అలా, అది నా అంతటా నేను మాట్లాడింది అని సాక్షి వారు రాస్తారు. ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు మాత్రం లేదు, సాక్షి మీడియానే నా చేత మాట్లాడించిందని పోసాని చెప్పేశారు. ఇంకేం లేదు, ఇంకా మ్యాక్సిమం సాక్షి ఛానల్ అయిపోయినట్టే, అలాగే సాక్షి పత్రిక మూసేసుకోవాల్సిందే అని ఆ పత్రిక రాయడం జరిగింది. అసలు ఏమడిగారు వీళ్ళని సిఐడి అధికారులు, ఏం ప్రశ్నలు వేశారు అంటే కనుక, విశ్వసనీయ సమాచారం మేరకు సిఐడి అధికారులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు పోసాని కృష్ణమురళి చెప్పిన సమాధానాలు. ఈ విశ్వసనీయ సమాచారం మేరకు అన్నది ఆంధ్రజ్యోతుల వారు రాశారు, ఈనాడు వారు రాశారు, సాక్షి వారు కూడా రాశారు. కానీ ఈ విశ్వసనీయ సమాచారం మేరకు అడిగిన ప్రశ్నలు ఏంటనంటే కనుక, ప్రెస్ మీట్ నిర్వహించే ముందు మీరు ఎవరినైనా కలిశారా అంటే పోసాని సమాధానం ఏంటంటే, ఎవరిని కలవలేదు నేను. సిఐడి మళ్ళీ ఇంకో ప్రశ్న, సీఎం చంద్రబాబు నాయుడు గారు అయ్యప్ప స్వాములను అవహేళన, చంద్రబాబు నాయుడు గారు అలాగే అయ్యప్ప స్వాములను అవహేళన చేశారంటూ మీరు విమర్శనాత్మకంగా మాట్లాడారు, ఎందుకు అలా మాట్లాడారు? దానికి సమాధానం, అంటే చంద్రబాబు నాయుడు గారు అయ్యప్ప భక్తుల్ని విమర్శించారు అని మీరు మాట్లాడారు కదా, దానికి సమాధానం ఏంటని అడిగితే, అయ్యప్ప భక్తులు దీక్ష వహిస్తే మద్యం అమ్మకాలు తగ్గిపోతాయన్న చంద్రబాబు నాయుడు గారు ఓసారి అన్నారు. మద్యం అమ్మకాలు తగ్గిపోతాయి అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు అంతకాలం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆ వీడియో చూశాకే నేను మాట్లాడా దాని గురించి. తర్వాత ఇంకో ప్రశ్న, బీజేపీ అంటే హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ అని చంద్రబాబు విమర్శించారని మీరు మాట్లాడారు కదా, దేని ఆధారంగా మాట్లాడారు అని అంటే పోసాని మాట్లాడిన మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఓసారి మసీదులో మాట్లాడుతూ ఇకపై బీజేపీని మతతత్వ పార్టీ అని విమర్శిస్తూ ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. నేను అదే విషయాన్ని మాట్లాడాను అని అయితే అన్నారు. సిఐడి, ప్రధాని మోదీ గారికి భార్య లేదని చంద్రబాబు అన్నారని మీరు మాట్లాడారు కదా, అది దేని ఆధారంగా మాట్లాడారు అని పోసాని ప్రశ్నించారు. పోసాని సమాధానం ఏంటి, మోదీకి భార్య లేదనే విషయం చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం నేను టీవీలో చూసా, అది చూసిన దాన్ని బట్టే నేను మాట్లాడాను. మరలా ప్రశ్న, మోదీ ఎవరు, అమిత్ షా ఎవరు, వారిని గెలిపించారని చంద్రబాబు విమర్శించారని మీరు చెప్పారు, దేని ఆధారంగా అలా మాట్లాడారు అని సిఐడి ప్రశ్నిస్తే పోసాని సమాధానం, చంద్రబాబు అలా మాట్లాడడం నేను టీవీలో చూశాను, అందుకే అలా మాట్లాడాను. తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో విమర్శనాత్మకంగా ఎందుకు మాట్లాడారు, మీతో ఎవరు మాట్లాడించారు? తిరుమల లడ్డు ప్రసాదం గురించి నేను విమర్శించలేదు, నాతో ఎవరు అలా మాట్లాడించలేదు.
సిఐడి ఇంకో ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్యకరంగా ఎందుకు మాట్లాడారు? నేను పోసాని గారి సమాధానం, నేను చంద్రబాబు, లోకేష్, పవన్ గురించి అసభ్యకరంగా ఎప్పుడూ మాట్లాడలేదు. సిఐడి ప్రశ్న, మిమ్మల్ని ఇటీవల పోలీసులు విచారించినప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎవరు చెబితేనే మాట్లాడినట్లు చెప్పారు, ఎవరో చెబితేనే మాట్లాడినట్టు చెప్పారని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చేసాయి. కాబట్టి అది నిజమేనా, మీకు ఎవరు చెప్పారు? పోసాని గారి సమాధానం, నాతో ఎవరు మాట్లాడించినట్లు నేను పోలీసులకు చెప్పలేదు. పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ అవాస్తవం. ఎలాంటి వార్తలు? సాక్షి మీడియానే నా చేత అన్నీ మాట్లాడించింది, ఇలాంటి వార్తలు ఏమన్నా వస్తాయి కనుక అవన్నీ అవాస్తవం అని పోసాని గారు చెప్పడం జరిగింది. కాబట్టి వార్తలను చూసే నేను నోట్ చేసుకున్నాను, టీవీలో వచ్చే వార్తలను చూసే నేను నోట్ చేసుకుని నా అంతటా నేనే మాట్లాడతాను అని నేను చెప్పడం జరిగింది కొన్ని ప్రశ్నలకి. కాబట్టి మరి ఇక్కడ ఈయన చెప్పిన సమాధానాల్లో సాక్షియే మాట్లాడించింది అనేది ఎక్కడుందో నాకు అర్థం కాల. ఆంధ్రజ్యోతి వారు మాట్లాడించి చూడండి, నాతో మాట్లాడించింది ఎవరు? సాక్షినే, సాక్షి మీడియానే. నాతో మాట్లాడించింది సాక్షి మీడియానే. చూసారుగా, వీళ్ళు ఒక రకమైన విధానం రాస్తారు. ఏమని? స్క్రిప్టు, ఫోటోలు నాకు వారే ఇచ్చేవారు. ఎవరో సాక్షి మీడియా వాళ్ళు ఇచ్చేవారంట. కాబట్టి దీని మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై నాతో మాట్లాడించింది సాక్షి మీడియా వాళ్ళే, అందులో తన పాత్ర ఏమీ లేదు అని సిఐడి విచారణలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి చెప్పినట్లు తెలిసింది. గత వైసీపీ హయాంలో హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబుపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని, వ్యవహారంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని టీడీపీ కార్యకర్త బండారు వంశీకృష్ణ గత అక్టోబర్ 9న సిఐడి అదనపు డీజీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న కర్నూలు జిల్లా జైలులో జైలు రిమాండ్లో ఉన్న పోసానిని సిఐడి అధికారులు పీటీ వారెంట్పై గుంటూరు తీసుకుని వెళ్ళి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. కాగా ఆ కేసులో మరిన్ని వివరాలు, ఆధారాలు రాబట్టాల్సి ఉందని సిఐడి అధికారులు అభ్యర్థన మేరకు పోసానిని మంగళవారం ఒకరోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు మధ్య కోర్టు కస్టడీకి అనుమతించింది. దీంతో మంగళవారం ఉదయం 10 గంటలకు సిఐడి అధికారులు గుంటూరు జిల్లా జైలు నుంచి పోసానిని అదుపులోకి తీసుకున్నారు. తొలుత జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయించాక సిఐడి కార్యాలయానికి తరలించి డిఎస్పీ గోలి లక్ష్మి ఆధ్వర్యంలో పోసానిని వివరించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి జైలుకు తరలించారు. ప్రశ్నలేంటి, సమాధానాలేంటి? సిఐడి వాళ్ళు అడిగిన ప్రశ్న ఆంధ్రజ్యోతిలో రాసింది. ఆ రోజు నేను మాట్లాడిన అంశానికి సంబంధించి సిఐడి ప్రశ్న ఏంటంటే, హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు ఇతర నేతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన మీ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి అని సిఐడి వాళ్ళు అడిగారట. అడిగితే పోసాని గారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఆ రోజు నేను మాట్లాడిన అంశానికి సంబంధించి నాకేమీ తెలియదు, సాక్షి మీడియా వాళ్ళే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, వారిచ్చిన స్క్రిప్టు అదే నేను చదివా, వారిచ్చిన ఫోటోలనే చూపించా, అందుకని నాకేం తెలియదు అని అన్నాడంట ఆయన. తర్వాత సిఐడి మీకు ఫోటోలు, స్క్రిప్ట్లు ఇచ్చిన సాక్షి మీడియా వాళ్ళు ఎవరు అని అడిగిందంట. పోసాని వారెవరో నాకు తెలియదు, నాకు గుర్తులేదు కూడాను, కానీ వారు ఇచ్చిన స్క్రిప్టును నిర్ధారించుకోకుండానే మాట్లాడేశా. నేను ఎవరిని తిట్టాలని కాదు, అది మార్ఫింగ్ వీడియో. సిఐడి వాళ్ళు ఇంకో ప్రశ్న అడిగారు, గతంలో కూడా అనేక సార్లు మీరు ఇలానే మాట్లాడినట్లు వీడియోలు వచ్చాయి కదా అని అడిగారు. పోసాని నా కుటుంబం గురించి మాట్లాడడం వల్లే నేను కూడా ఆవేశంలో అలా మాట్లాడాల్సి వచ్చింది అని సమాధానం చెప్పాడంట. సిఐడి ఇంకో ప్రశ్న అడిగింది, గత వైసీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందడం వల్లే ఈ విధంగా పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగా ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారా? పోసాని సమాధానం, వైసీపీ ప్రభుత్వంలో నేను ఎలాంటి లబ్ధి పొందలేదు, 2 ఏళ్ల కాలపరిమితి ఉన్న ఎఫ్డీసీ చైర్మన్ పదవిలో నేను 8 నెలలు మాత్రమే కొనసాగా, నెలకు 3.5 లక్షల జీతం వచ్చింది, అంతకు మించి నాకు ఎలాంటి లబ్ధి జరగలేదు, వైసీపీ కోసం నేను కోట్లు ఖర్చు చేశా అని చెప్పాడండి ఆయన. కాబట్టి ఇందుకు గాను సాక్షి మీడియాకు సిఐడి నోటీసులు అని ఒక ఐటెం రాశారు. హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి చంద్రబాబుతో పాటు ఇతర నేతలపై సాక్షి మీడియా వారే తనతో అనుచిత వ్యాఖ్యలు చేయించారని పోసాని వెల్లడించిన నేపథ్యంలో సిఐడి అధికారులు సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఆ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయించింది ఎవరు? పోసాని స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవరు? మార్ఫింగ్ ఫోటోలు అందించింది ఎవరు? ఆ రోజు పోసాని నిర్వహించిన ప్రెస్ మీట్ను కవర్ చేసింది ఎవరు? తదితర వివరాలు తెలియజేయాలంటూ నోటీసులు ఇవ్వనున్నారు అని ముందస్తుగా మనం ఒక ఐటెం ప్రచురించాం. ఇదండి జరుగుతుంది రాష్ట్రంలో. కాబట్టి మీ అభిప్రాయం నాకు ఖచ్చితంగా దీని మీద కావాలి. మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలంటే మీరు లైక్ చేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.